హాయ్ గాయ్స్, నేను మీ లక్కీ. ఇవాళ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే దుర్గమ్మ పండుగ అయితే జరుగుతుంది. దుర్గమ్మ బోనాలు ఎలా అవుతున్నాయి అదంతా వీడియో అయితే చూసేయండి. మేమైతే రెడీ అయిపోయి అయితే వచ్చేసాం. రెడీ అయిపోయి వచ్చిన తర్వాత నేను మా అక్క కలిసి అయితే కొన్ని రీల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చూసే ఉంటారు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేయండి. తర్వాతకి మా మమ్మీ, మా డాడీ, మా అక్కతో ఇట్లా మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ షూట్స్ అయితే తీసేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మా తమ్ముని వీడియో తీయమంటే ఇట్లుంటుంది మా తమ్మునితోటి. చూసారు కదా నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. అయితే ఇక్కడ బోనాలు అయితే వచ్చినాయి. అక్కడే బస్ స్టాప్ దగ్గరనే బొడ్రాయి బొడ్రాయి అంటారు కదా, ఆ దేవత కూడా ఉంటుంది అనమాట. అయితే అక్కడనే మా ఇల్లు అనమాట. పక్కనే ఇంకా బస్ స్టాప్ దగ్గరనే బొడ్రాయి దేవత ఉంటుంది. ఇక్కడ మా ఇల్లు ఉంటుంది. అంటే ఇంకా అక్కడనే ఒకటే అనమాట. ఇక మా కొత్త ఇల్లు అని చెప్పిన కదా, అవుతుంది కన్స్ట్రక్షన్. ఆ ఇండ్లు ఎక్కి అయితే మేము చూస్తున్నాం అనమాట. అక్కడి నుంచి చూస్తున్నాము, ఇంకా అక్కడి నుంచే చూస్తున్నాం మేము. అయితే ఇంకా మేమైతే అక్కడి నుంచి చూసినాం. ఎందుకంటే బోనాలు అక్కడ పెద్ద దేవత ఏమో సంథింగ్ ఉంటారంట, కదిలే అంట అక్కడి నుంచి బోనాలు. ఇంకా అన్నీ చేసి అక్కడికే ఊరు మొత్తం బోనాలు వచ్చిన తర్వాతకే గుడి దగ్గరికి అయితే కదులుతారనమాట. ఇంకా అక్కడికైతే లైన్ వచ్చేసింది. ఇంకా అక్కడికి రాగానే మనకి ఇంకా కదులుతాయి అన్నమాట బోనాలు అన్నీ కలిసి. ఘట్టం కుండ అంటారు కదా, అది కూడా రావాలి. అక్కడి నుంచి ఘట్టం కుండ అవన్నీ వస్తాయి అన్నమాట. అక్కడి నుంచి రాగానే ఇంకా మేమైతే దేవుని దగ్గరికి అయితే కదిలినాం అనమాట. అందరం మా మమ్మీ బోనం ఇట్లా ఎత్తుకొని మేమైతే కదిలినాం అనమాట. ఇంకా మధ్యలో చుట్టాలు, ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కదా, ఇక ఆడుతూ పాడుతూ వాళ్ళతో బాగున్నావా, ఇలా ఉన్నావా అన్నీ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ మా మమ్మీ బోనం ఎత్తుకొని చూసారా, ఆడుతూ పాడుతూ అయితే వెళ్ళిపోయాం. చూసారా ఎన్ని బోనాలు, అసలు ఎంత కలర్ఫుల్గా కొడుతుందో. ఊరు మొత్తం చీకట్లో అదే బోనం దీపం వెలుగుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా మా మమ్మీ ఫ్రెండ్స్ కలిసిరు, స్కూల్ ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ చూడండి ఎట్లా చేస్తుందో. ఇంకా మా మమ్మీ మస్తు హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట. అయితే ఇంకా తర్వాతకి గుడి దగ్గరికి రాగానే ప్రదక్షిణాలు అయితే చేస్తారు కదా, బోనం ఎత్తుకొని ఘట్టం కుండ బ్యాండ్తో అయితే అందరూ ముందుకైతే వెళ్తున్నారు. ఇక్కడ మా పిన్ని, మా అక్క కూడా వస్తారు. మీరే అక్కడ వస్తారు చూడండి. అయితే ఇంకా ఘట్టం కుండ ఇవన్నీ బోనాలు ఇదిగోండి. ఇక్కడ మా అక్క, మా పిన్ని అయితే వచ్చి చూడండి. ఇంకా మొత్తం రౌండ్స్ వేస్తారు. 5 వేసిరు అనుకుంటా. అయితే మాకు బోనాలు ఏ టైంకి వెళ్తాయి అని చెప్పారంటే 6 o'clockకి వెళ్తాయి అని చెప్పారు. 6 o'clock అని ఎందుకు చెప్పారంటే కొంచెం అందరూ కదా బోనాలు చేసి వెళ్ళే వరకు ఇంకా మనం కరెక్ట్ టైం చెప్తే లేట్ చేస్తారు ఆ టైంకి అని చెప్పేసి 6 o'clock అని చెప్పారు. 11:30కి స్టార్ట్ చేస్తే ఊరు మొత్తం ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యే వరకు 12 అయింది. 12కి స్టార్ట్ అయితే దేవుని దగ్గరికి వెళ్ళే వరకు 1:30 అయింది అనమాట. ఇంక అంత లేట్ అయిపోయింది మస్తు. అక్కడ 1:30 అయింది అంటే 1:30 to మార్నింగ్ దాకా కథ చెప్పారు. మేము కొద్దిసేపు ఉండేసి అయితే వచ్చినాం అనమాట. 2 దాకా ఉండేసి మేము మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 2:30 అయింది. మళ్ళీ పడుకునేసే వరకు 3 అయింది అనమాట. 3కి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 6కే లేచినాం అనమాట. ఎందుకంటే తెల్లారి మొత్తం దావత్ అంటారు కదా, అది అవుతుంది. ఇంకా హడావిడే ఉంటుంది అనమాట. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. Main Andarkasam A video alla undo. Comment please do like, share, subscribe to our channel. Crazy Lucky Official. Bye guys lot. So lots bye bye.